ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మరి G+1 హౌస్. గ్రౌండ్ వచ్చేసి మనకు 2 BHK, అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఒకటి 2 BHK పొజిషను, అలాగే ఒకటి 1 BHK పొజిషన్ అయితే దీనికి మరి ప్రొవైడ్ అయితే చేశారు. దీనికి వచ్చేసి మున్సిపల్ వాటరు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి CC రోడ్డు, అలాగే బోర్ అయితే అవైలబుల్లో ఉంది. మన మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఏదైతే మనకు రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో, మన రన్నింగ్ రోడ్ నుంచి అయితే జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మరి ఇది చూసుకున్నట్టయితే మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. చాలామంది మన కస్టమర్లు మరి ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి ఈరోజు అయితే మీకు మరి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మంచి లొకాలిటీలో చుట్టూ సరౌండింగ్ అయితే టోటల్గా డెవలప్ అయిన కాలనీలో అయితే మరి ఒక హౌస్ అయితే ఇది మరి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ డైమెన్షన్ కూడా మనం చూసినట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకు 30x50, 30x50 మనకు 160 గజాలు, చాలా ఎక్సలెంట్ మరి డైమెన్షన్ కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి కింద వచ్చేసి మనకు 2 BHK అయితే ప్లాన్ చేశారు. మరి కింద వచ్చేసి మనకు ఒక రెంటల్కి అయితే ఇచ్చారు. సో ఏంటంటే మరి రెంటల్కి ఇవ్వడం వల్ల రెంటల్కి అయితే అవైలబుల్ లేరు. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మరి 1 BHK ఒకటి, 2 BHK ఒకటి అయితే మరి ప్లాన్ చేశారు. అది ఎలా ఉన్నది అనేది ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మరి మొట్టమొదటిసారి అయితే మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తక్కువ బడ్జెట్లో చాలా ఏరియాలో తిరిగి మీకోసం అయితే మంచి మంచి ప్రాపర్టీలు తీసుకురావడం అయితే జరుగుతుంది. వీడియో మొత్తం కూడా లైక్ చేయండి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఎలా ఉందని చూద్దాం. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. మన స్టెప్స్ చూసుకోవచ్చు. ఓనర్సు ఇది దగ్గరుండి కట్టుకున్న కన్స్ట్రక్షన్ కాబట్టి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మరి వర్క్ విషయంలో ఓనర్సు మరి దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్ అయితే మరి డిజైన్ చేశారు. కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ, మరి కన్స్ట్రక్షన్ విషయంలో, మెటీరియల్ విషయంలో మరి కాంప్రమైజ్ కాకుండా మరి ఏదైతే చూస్తున్నామో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో మరి సింహద్వారం అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. సింహద్వారం అనేది మరి ఓనర్సు దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు కాబట్టి ఇది మనకు ఇండియన్ టేక్వుడ్తో అయితే మెయిన్ సింహద్వారం అయితే ఇచ్చారు. మరి మెయిన్ ఎంట్రన్స్లో ఇది చూస్తే ఇది వచ్చేసి హాలు ఒకటి మనకు 1 BHK ప్లాన్ చేశారు. ఇది 1 BHK అంటే ఇక్కడ హాలు మీరు సోఫా సెట్స్ కానీ చైర్స్ ఇక్కడ వేసుకున్నప్పుడు టీవీ యూనిట్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉండడానికి అయితే ప్లాన్ చేశారు. మరి ఇది చూసుకున్నట్టు మనకు మరి ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం అయితే జరిగింది. సింగిల్ బెడ్రూమ్కు మనకు కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మీరు టోటల్గా ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకున్నట్టయితే మీకు కింద డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఒక 10,000, 25,000 వరకు అయితే టోటల్గా రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు పక్కన ఏదైతే మనకు నార్త్ సైడ్ అయితే మరి ఒక 2 BHK కూడా ప్లాన్ చేశారు. 2 BHK కూడా ఎలా ఉన్నదని ఒకసారి చూసి, అలాగే చుట్టూ సరౌండింగ్ కూడా మరి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మెట్రో స్టేషన్కి ఎంత దూరం ఉన్నది, నియర్ బైలో ఏమేమి కంప్లీట్స్ ఉన్నాయి ఇచ్చారు. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే ఒక 1 BHK, అలాగే మనకు నార్త్ సైడ్ 2 BHK ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి హాలు కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకు గల్లీ ఏదైతే చూస్తున్నామో నార్త్ సైడ్ గల్లీలో కూడా మనకు ఒక అడిషనల్ కూడా కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి ఇది వచ్చేసి మనకు నియర్ బైలో చూసుకున్నట్టయితే ఏదైతే మనకు మీర్పేటకు దగ్గరలో బస్ స్టాప్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నియర్ వచ్చేసి మనకు ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే మరి బిఎన్ రెడ్డి నగర్కి, అలాగే మీర్పేటకు పిఎస్కు నియర్ బైలో ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. మనకు ఆగ్నేయంలో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ మరి ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ అనేది కూడా చాలా మనకు స్పేషియస్గా పెద్దగా కూడా మనకు ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో మీకు చాలా పీస్గా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటూ చుట్టూ తిరగడానికి కూడా మనకు ప్లేస్ అయితే దీనికి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకు గల్లీ దగ్గర మనకు నార్త్ సైడ్ అయితే ఉన్నదో నార్త్ సైడ్ అయితే మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ సరౌండింగ్ మరి పైకి వెళ్ళి కూడా ఎలా ఉన్నదని కూడా ఒకసారి అయితే చూద్దాం. ప్రాపర్టీ చూసొచ్చు. మనకు చుట్టూ సరౌండింగ్ కూడా టోటల్గా మరి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే హౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్. మరి ఈ ఏరియాలో కూడా ల్యాండ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఇక్కడ మనకు ప్రాపర్టీ డైమెన్షన్ మరోసారి చూసినట్టయితే 30x50 మనకు 160 గజాలు, మరి 30 ఫీట్ల రోడ్ అయితే ఉన్నది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. బెస్ట్ డైమెన్షన్తో ఉండైతే ఉన్నది. లొకేషన్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా మీర్పేటలో వచ్చింది. మీర్పేటకు నియర్ బైలో మనం చూసుకున్నట్టయితే మీర్పేట నుంచి మనకు నంది హిల్స్ బిఎన్ రెడ్డి వెళ్ళే ఏదైతే సర్కిల్ ఉన్నదో ఆ సర్కిల్ నుంచి జస్ట్ మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంలో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు జస్ట్ 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏదైతే బడంగపేట మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో బడంగపేట మున్సిపాలిటీకి జస్ట్ ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది.
మరి ప్రైస్ వచ్చేసి 1,30,00,000 అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 1 CR 30 lakhs అనేది ప్రైస్ అయితే స్లైట్గా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి ఇది వచ్చేసి మనకు ఇది వచ్చి టోటల్గా మనకు కన్స్ట్రక్షన్ అయితే కావడానికి అయితే ఒక 1 year అయితే టైం తీసుకుంటే బిల్డర్స్ మరి ఓనరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాడు. మరి ఖాళీగా ఉంటే హౌస్ అయితే మరి కొంచెం అయితే డిస్టర్బెన్స్ లాగా ఉంటుందని చెప్పేసి కూడా రెంట్కి అయితే ప్రొవైడ్ చేశాడు. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఫస్ట్ టైం అయితే ఈ హౌస్ అయితే మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరి ఈ ప్రాపర్టీ మీరు ఒకవేళ కుబేర్ ప్రాపర్టీస్ మన ఛానల్ త్రూలో తీసుకున్న వాళ్ళకైతే దీనిపైన మరి ఎలాంటి కమిషన్ కానీ మరి బ్రోకరేజ్ కూడా చెల్లించిన అవసరం లేదు. జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ తీసుకొని అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ ఏరియాలో మీకు నచ్చే ఏరియాలో మనమైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. మరి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.